ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఉదయకాలంలో వాగ్దానం దావీదు కీర్తనలు 23వ అధ్యాయం. ఆయన గాఢాంధకారపు లోయలలో సంచరించిన నేను భయపడను అంటున్నాడు దావీదురాజు. దావీదురాజు భాష ఎలా ఉంటుందంటే, అడవులు, అరణ్యాలు, గొర్రెలు, సింహాలు ఇవే ఉన్నాయి ఆయన జీవితంలో కొంతకాలం. ఆయన లొకేషను ఎలా ఉంటుందంటే, క్రూరమైన జంతువులతో ఆయన పోరాటము, మనుషులతో ఆయన ఎక్కువగా ఆ పరిసరాల్లో అడవి ప్రాంతంలో మనుషులు లేరు. అందుకే ఆయన కీర్తనలన్నీ కూడా ఎలా ఉంటాయంటే, దేవుడు ఆయన ఆ చుట్టుపక్కల పరిసరాలే మనకు ఆ పాటలో కనపడుతూ ఉంటాయి. లోయలు, గుంటలు, బండలు, కొండలు, సింహాలు, గొర్రెలు ఇవే ఎక్కువగా మనకు ఆ పాటల్లో కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈరోజు మనము కూడా లోకంలో జీవిస్తున్నాము. ఆయనలాగా కొండల్లో, బండల్లో, అడవిలో, సింహాల మధ్యన మనము జీవించటం లేదు. మనం మనుషుల మధ్యలో ఉన్నాము. అయితే ఈ మనుషుల్లో కూడా ఆయన ఒకవేళ అడవిలో ఉండి క్రూరమైన జంతువులతో పోరాడాడు. అయితే మనం కూడా ఈ మనుషులు ఉండే సమాజంలో ఉంటూ క్రూరమైన మనసు కలిగిన వాళ్ళతో మనం కూడా ఇక్కడ పోరాటం చేస్తున్నాం. అది నేను ఈరోజు చెప్పాలనుకున్న సందేశం ఏంటంటే, ఆయన నిజముగా క్రూరమైన జంతువులతో అడవి ప్రాంతంలో గొర్రెలు మెంపుకుంటున్న దావీదు రాజు ఒకప్పుడు, రాజు కాకముందు ఆయన ఏమై ఉన్నాడు? గొర్రెలకి కాపరి. తర్వాత ఆయన దేవుడి చేత అభిషేకించబడిన తర్వాత రాజుగా ఆయన ఏర్పాటు చేయబడ్డాడు. దేవుడు ఎన్నుకున్నాడు ఆయన్ని. అంతేగాని వాళ్ళ తండ్రి ఆయన్ని రాజుగా చేయాలని కానీ, అలాగే ఆ దేశంలో ఉండే ఆ ప్రధానులు ఉంటారు కదండి, అధిపతులు, అధికారులు, వాళ్ళెవరు ఆయన గుర్తించలేదు. కానీ ఈరోజు నీ పరిస్థితి కూడా ఎవరూ గుర్తించలేదని బాధపడుతున్నావా? నేను ఎప్పటికీ అరణ్య రోదనే నా జీవితంలో. నాకు దేవుని నమ్ముకున్నానే కానీ నేను ఏది ఒక మెట్టు ఎక్కలేక, సాధించలేక, అలాగని దేవుని విడిచిపెట్టలేక నలిగిపోతున్నావా? అయితే దావీదుని ఏర్పాటు చేసుకున్నట్టుగా నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే, దావీదు వంటి నిరీక్షణ, విశ్వాసము. అంతేకాదు, దావీదంట దేవుడికి హృదయానుసారుడై జీవించాడు. దేవుడు మనసులో ఏది ఉంటుందో దావీదు హృదయంలో కూడా అలాగే ఉంటుందంట. అందుకే ఆయన దావీదు నా హృదయానుసారుడని పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించాడు. కాబట్టి ప్రియులారా, మన హీనస్థితిని ఆయన ఆశీర్వాదకరంగా మార్చాలంటే దావీదులాగా మనం కూడా కొన్నిటిని పోరాడాలి, జయించాలి, రోషంతో జయించాలి. ప్రభువైన యేసుక్రీస్తు మీతోనే నేను ఉంటాను అన్నాడు ఆయన. మనుషుల మధ్యనే నా సన్నిధి నివాసం చేయుచున్నదని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన పరలోకంలో ఉన్న ఆయన ఆత్మ మనతోనే నిరంతరం ఉంది. హల్లెలూయా. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మీ హృదయములో 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలభరితముగా ఫలించునుగాక. హల్లెలూయా.